ఒకసారి మా టీం అందరి తరపున ఇంత మంచి సినిమాకు మాకు తీసుకొచ్చినందుకు సురేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడకూడదు, వెళ్ళిపోవాలా? డబ్బు తీసుకొని మాట్లాడతాను నేను. ఇంతకుముందు డబ్బు ఇచ్చేవాడిని, ఇప్పుడు డబ్బులు తీసుకొని మాట్లాడతా. ఈ సినిమా మే 30 రిలీజ్ అవుతుంది. ఇక్కడ మార్కింగ్ వేశారు, ఇక్కడ డైరెక్ట్ గారు మార్కింగ్ వేశారు. ఈ సినిమా మే 30 రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మల్టీ స్టార్ సినిమా అని చెప్తున్నారు. మల్టీ స్టార్ కాదండి, మల్టీ స్టార్ మించి ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టీ స్టారర్స్. మన డైరెక్టర్ విజయ్ కనకమేళ మల్టీ స్టార్. ఈ సినిమా తీసిన నిర్మాత మల్టీ స్టార్ ప్రొడ్యూసర్ రాధామోహన్, అలాగే మా శ్రీధర్, నెక్కంటి శ్రీధర్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన పాకాల శ్రీచరణ్ పాకాల. ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, ఈ సినిమా రిలీజ్ అయినాక ఒక తమన్, ఒక మణి శర్మని ఎలా అయితే ఆ రోజున మనం ప్రేమించి చాలా పెద్ద మ్యూజిక్ డైన్ చేసామో ఆ రేంజ్లో అక్కడ నిలబడతాడు శ్రీచరణ్ పాకాల ఈ సినిమా తర్వాత. గ్యారంటీగా నేను చూసి ఓహో శ్రీచరణ్ పాకాల ఇంత అద్భుతంగా ఆర్ఆర్ చేస్తాడా అని ఫస్ట్ టైం నేను షాక్ అయ్యాను. నిజంగా ఈజ్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్. అలాగే మా రవి విజయ్ కనకమేళ ఈ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్ లిస్టులో ఉంటాడు. చేసిన నాంది అద్భుతమైన సినిమా, ఉగ్రం మంచి సినిమా. ఈ సినిమా నేను ఫస్ట్ సినిమా ఆది సినిమాకి వినాయకుని ఎలా చెప్పానో ఆ రోజున స్టార్ డైరెక్టర్ బాన్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని 24 years బ్యాక్ 2002లో చెప్పాను. ఇప్పుడు అదే జరగబోతుంది మే 30న. నేను సక్సెస్ మీట్ ఇప్పుడు ముందు చెప్తున్నాను, సక్సెస్ మీట్లో చెప్తాను ఇంకా విజయ్ కనకమేళ గురించి చాలా. ఈజ్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. 81 daysలో ఆ రోజున ఆది సినిమా ఎలాగైతే 85 daysలో వినాయక్ తీశాడో, ఇంతమంది స్టార్ క్యాస్ట్తో ఓపిక్గా, ఒక్కొక్కళ్ళు మామూలు వాళ్ళు కాదండి. మంచు మనోజ్ ఉన్నాడంటే మీకు ఇప్పుడు ఇలా కనబడుతున్నాడు, కానీ నాకు చిన్నప్పటి నుంచి, నాకు మ్యారేజ్ కాకముందు నుంచి మా గురుగారు మోహన్ బాబు గారి దగ్గర నేను పనిచేసే తప్పుడు నేను ఈరోజు బెల్లంకొండ సురేష్గా మీ అందరి ముందు నిలబడ్డానంటే నాకు కారణం మా గురుగారు మోహన్ బాబు గారు. ఆయన బ్లెస్సింగ్స్ కోసం నేను ఏమైనా చేస్తాను, ఎలాగైనా ఉంటాను. ఆయన అంతా బయటికి కనిపించే అంత బయట చూస్తారు ఆయన కోపం అయింది, కానీ ఆయనలో ఉన్న మంచితనం కానీ గొప్పతనం కానీ ఎవరికీ తెలియదు. అలాగే మా మనోజు ఫైట్ చేస్తాడు, యాక్షన్ చేస్తాడు. ఇవన్నీ మీరంతా స్క్రీన్ మీద చూశారు. స్క్రీన్ కంటే ముందు, అందరికంటే ముందు నేను చూశాను, ఇక్కడ ఎవరు చూసుండరు. వాళ్ళ ఇల్లు అప్పట్లో ఫిలిం నగర్లో 35 years బ్యాక్ ఇంట్లో అన్ని పాములు వచ్చాయి. పాములు తిరుగుతున్నాయి అని చెప్పి ఒక ముంగీసని పెంచాం ఆ ఇంట్లో. నేను ఆ ఇంట్లో ఇన్ఛార్జిగా, మేనేజర్గా ఉన్నాను. అందరూ పాము కరుస్తుందని ముంగీసని పెంచితే ముంగీసని నోట్లో వెళ్ళి పెట్టిన ఏకైక వ్యక్తి మంచు మనోజ్. అసలు పాములు పెంచుతుంటే ముంగీస నోట్లో వెళ్ళి పెట్టి ఏం చేస్తావు నువ్వు అని పెట్టాడు. అలాంటి వాడు మంచు మనోజ్. అలాగే ఫైట్స్, యాక్షన్స్, డూపులు అలా చూసాం. మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసాం. 25 feet నుంచి చిన్నప్పుడే పైనుంచి దూకేశాడు. భయపడిపోయారు మోహన్ బాబు, ఏంట్రా ఆ పైనుంచి దూకేశాడని చెప్పి పరిగెత్తుకుంటూ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏం కాలేదు, చిన్న స్క్రాచ్ కూడా కాలేదు. నిజంగా భగవంతుడు అతనికి నిండు 100 ఏళ్ళ ఆయుష్తూ ఆ రోజునే ఇచ్చాడు, ఈ రోజున కాదు. ముంగీసలో నోట్లో ఏలు పెట్టడం, 25 feet నుంచి దూకటం. అలాగే అతని మంచి మనసు, చిన్నప్పటి నుంచి చూస్తాను మంచి మనసు. అందరిలాగా కుళ్ళుపోతాను, అదేది వేరే కుట్రలు కుతంత్రాలు ఉండవు. ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్తాడు. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది అతని స్టార్డమ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి భైరవం తర్వాత అతను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ మామూలే. మా మోహన్ బాబు గారు, మా గురువు గారు సూపర్ హిట్లు చూశారు, సూపర్ ఫ్లాప్లు చూశాడు, సూపర్ రేంజ్ చూశాడు, హీరో చేశాడు, విలన్ చేశాడు, అన్నిట్లో నెంబర్ 1గా ఉండేవాడు. ఆ రోజుల్లో ఆయన నెంబర్ 1 ఉన్నాడు. ఈ రోజున భైరవం తర్వాత మంచు మనోజ్ నెంబర్ 1గా ఉంటాడు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన నారా రోహిత్ గారు అంటే నాకు చాలా ఇష్టం.
నారా రోహిత్ కంటే ఆ వాయిస్ అంటే నాకు బ్రహ్మాండమైన ఇష్టం. ఆ వాయిస్లో స్వీట్నెస్ ఉంటుంది. మనిషి కూడా అద్భుతమైన క్యారెక్టర్. పర్సనల్గా ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యే ఏకైక వ్యక్తి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నారా రోహిత్. ఏ విషయంలో అయినా ఎక్కడైనా సరే మంచిగా 10 మందిలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. 10 మంది కావాలని కోరుకుంటారు నారా రోహిత్ని. తర్వాత అతను ఈ సినిమా తర్వాత చాలా బిజీ అవుతాడు. నాకు అతను బిజీగా ఖాళీగా ఉండకుండా చూడటమే నా కోరిక. డెఫినెట్గా అతను హీరోగా యాక్ట్ చేస్తూ కూడా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని చేయటం అతని గొప్ప మనసుకు నిదర్శనం. ఆయన 10 కాళ్ళ పాటు చల్లగా ఉండాలి. అలాగే నేను మా అబ్బాయిని పొగట్టం కాదు, ఈ సినిమా తర్వాత నాకు అందరూ అతను డ్యాన్సులు చేస్తాడు, ఫైట్లు చేస్తారంటే అన్నీ చూశా నేను. కానీ అతనిలోని నటన సీతా సినిమా, రాక్షసుడు సినిమాలో చూశా. అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సురేష్, సాయి శ్రీనివాస్ గ్యారెంటీగా మనలో ఒక స్టార్ హీరో ఈ సినిమా తర్వాత చాలా పెద్ద రేంజ్కి వెళ్తాడు. డెఫినెట్గా నేను ఈరోజు చెప్తాను, మీకు మళ్ళీ 30 తారీఖు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తాను ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది. ఇది ఒక్కరికి కాదు, నిర్మాత రాధామోహన్ గారికి, నాకు, మా అబ్బాయికి, నారా రోహిత్కి, మంచు మనోజ్కి, విజయ్ కనకమేళకి పేరు వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా. బ్లాక్ బస్టర్ కాకపోతే మీరు మా ఇంటికి రండి, నేను చెప్తాను సమాధానం. ఆ రోజున వచ్చి మీరు ఏం కావాలనుకున్నారో అది అడగండి. ఏంట్రా మీరు ఏం చెప్పారు, ఏం జరిగింది అని అడగండి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. నేను ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే మా ఎడిటర్ చోటా ప్రసాద్, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు, కెమెరామెన్ సూపర్. ఇంకొకళ్ళు మర్చిపోయాం, ఈ సినిమాకి ఇంకో స్టార్ వెట్రిమారన్, ఈ సినిమా కథ చేసిన వెట్రిమారన్ ఆల్సో వన్ ఆఫ్ ద హీరో. ఆల్ మెగా హీరోస్ ఈ సినిమాకి. అందరినీ బ్లెస్ చేయండి. భైరవైన సూపర్ హిట్ చేస్తారు. 100% మీకు నచ్చుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.